హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కెన్ ఉపయోగించి మనం క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలనేది తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, కెన్ యూ స్పీక్. ఫస్ట్ చూడండి, ఇక్కడ కెన్ యూ స్పీక్ అన్ని వెర్బ్స్ అనమాట, మనకు నార్మల్గా వెర్బ్ ఫార్మ్స్ ఇవన్నీ. కెన్ యూ స్పీక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోసం రాసుకోవాలంటే చూడండి, కెన్ యూ స్పీక్, కెన్ యూ స్పీక్. కెన్ యూ స్పీక్ అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, తెలుగులో ఏమంటున్నాం? నీవు మాట్లాడగలవా, నీవు మాట్లాడగలవా. క్వశ్చన్ మార్క్, నువ్వు మాట్లాడగలవా అంటే కెన్ యూ స్పీక్. నెక్స్ట్, కెన్ యూ ప్లే, కెన్ యూ ప్లే. కెన్ యూ ప్లే అంటే ఏమంటున్నాం మనం? సింపుల్, నీవు ఆడగలవా, ఆట ఆడగలవా, నువ్వు ఆట ఆడగలవా, కెన్ యూ ప్లే. నెక్స్ట్ చూడండి, కెన్ యూ సింగ్, కెన్ యూ సింగ్. మనం క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ ఉండాలి ఇక్కడ. ఎవ్రీవన్, కెన్ యూ సింగ్, నువ్వు పాడగలవా, నీవు పాడగలవా. మనం పాటల పోటీలు పెట్టినప్పుడు అడుగుతాం కదా, నువ్వు పాడగలవా, నువ్వు ఆడగలవా, నువ్వు మాట్లాడగలవా, నువ్వు స్పీచ్ ఇవ్వగలవా, అట్లా అంటాం కదా, అట్లా. నెక్స్ట్, కెన్ యూ టేక్, కెన్ యూ టేక్. కెన్ యూ టేక్ అంటే తీసుకోవడం. నీవు తీసుకోగలవా, నీవు తీసుకోగలవా. ఇంగ్లీష్లో ఏమంటున్నావు? సింపుల్గా నువ్వు తీసుకోగలవా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, కెన్ యూ సెండ్, కెన్ యూ సెండ్ అంటే నీవు పంపగలవా, నువ్వు నాకు పంపగలవా, పంపించగలుగుతావా అని అడుగుతాం కదా, అట్లా. ఇప్పుడు ఇది మీరు సెంటెన్స్ ఇది ఫామ్ చేయండి. దీన్ని ఫామ్ చేసి తెలుగులో ఏమంటారో మీరే నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. కెన్ యూ యాక్ట్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారో. ఇదివరకు వీడియోలో అన్నీ తెలుగులో ఇచ్చితే ఇంగ్లీష్లో కన్వర్షన్ చేశాం కదా, ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగు నేర్చుకుంటున్నాం సింపుల్గా. అంటే జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రివర్స్లో వస్తుంది. కెన్ యూ యాక్ట్ దాన్ని తెలుగులో ఏమంటారో కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, కెన్ యూ రీడ్, కెన్ యూ రీడ్. కెన్ యూ రీడ్ అంటే నీవు చదవగలవా. ఎవరన్నా వచ్చి మనకు అంటే ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏదైనా దానికి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించో లేకపోతే ఏదో దానికి సంబంధించి ఇంగ్లీష్లో ఉంటుందో తెలియదు, హిందీలో ఇంగ్లో ఉంటుంది, దాన్ని మీరు చదవగలరా అంటే దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమైనా కెన్ యూ రీడ్. వాళ్ళని అడగాలంటే కెన్ యూ రీడ్, నువ్వు చదవగలవా, అట్లా నువ్వు చదవగలవా అని అర్థం. నెక్స్ట్ చూడండి, రైట్, కెన్ యూ రైట్, కెన్ యూ రైట్ అంటే నీవు రాయగలవా, రాయగలవా, నీవు రాయగలవా. జస్ట్ వెర్బ్ చేంజ్ చేస్తే సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు, అట్లా. ఇది ఎవరికైనా అర్థమైందా? యాక్ట్ అంటే కెన్ యూ యాక్ట్, కెన్ యూ యాక్ట్ అంటే నీవు నటించగలవా, నువ్వు మూవీలో నటించగలుగుతావా, ఇలాంటివి అడుగుతాం కదా, గలవా, నువ్వు నటించగలవా అని అంటే ఏమంటున్నావు? కెన్ యూ యాక్ట్, నువ్వు నటించగలవా, అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, డ్యాన్స్ ఇచ్చారు. డ్యాన్స్ నుంచి మనం ఇప్పుడు ఏం రాస్తాం ఇందులో? డ్యాన్స్ అంటే కెన్ యూ డ్యాన్స్, నీవు డ్యాన్స్ చేయగలవా. తెలుగులో ఏమంటాం? డ్యాన్స్ అంటే నృత్యం అంట, కొంచెం కొత్తగా ఉంటుంది. నృత్యం చేయగలవా, నువ్వు నృత్యం చేయగలవా.
అంటాం కదా, నువ్వు డ్యాన్స్ చేయగలవా అంటే అట్లా. అదే విధంగా నెక్స్ట్ చూడండి, సెల్ అంటేనే అమ్మడం. కెన్ యూ సెల్, నీవు అమ్మగలవా. నువ్వు అమ్మగలవా అంటే నువ్వు ఒక టార్గెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే జాబ్కి సంబంధించి టార్గెట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ ఇన్ని సేల్ చేయాలి, ఇన్ని ఉంటాయి, నువ్వు ఈ రోజు ఇన్ని అమ్మగలగాలి అంటాం కదా అట్లా. కెన్ యూ సెల్, నువ్వు అమ్మగలవా అంటే మన జస్ట్ టీమ్ లీడర్స్ అంటారు కదా, నువ్వు అమ్మగలవా, నువ్వు చేయగలుగుతావు, నువ్వు అసలు వర్క్ చేయగలుగుతావా, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు వేస్తూ ఉంటాయి. సో అట్లా. నెక్స్ట్ చూడండి, బై. కెన్ యూ బై. సేమ్ ఇక్కడ జస్ట్ వెర్బే చేంజ్ అవుతుంది. అన్ని చూడండి వెర్బ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. ఇట్లా వెర్బ్స్ వస్తే ఎన్నైనా చేసుకోవచ్చు. కెన్ యూ బై అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటున్నావు, నీవు కొనగలవా. దీని బడ్జెట్ ఇంత ఉంది, ఈ ల్యాండ్ అమ్ముతున్నారు, నువ్వు ఇది కొనగలుగుతావా. ఈ షాప్ అమ్ముతున్నారు, నువ్వు కొనగలుగుతావా. ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు, కొనగలుగుతావా. ఇల్లు అమ్ముతున్నారు, కొనగలుగుతావా అంటాం కదా. జస్ట్ కెన్ యూ బై ఏ హౌస్ అంటే ఇల్లు మనం ఇక్కడ జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం మాత్రమే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మరి పక్కన మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కెన్ యూ బై ఏ హౌస్ అంటే ఒక ఇల్లు నువ్వు కొంటావా అట్లా, ఫ్లాట్ అండ్ ల్యాండ్ అట్లా ఏదైనా ఇంకా మనం మెన్షన్ చేసుకోవచ్చు అట్లా. ఏంటిది నెక్స్ట్ వచ్చేసి ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది చూడండి, క్యాచ్. కెన్ యూ క్యాచ్ అంటే అర్థమైంది, పట్టుకోగలవా. నీవు పట్టుకోగలవా. నువ్వు పట్టుకోగలవా అట్లా. ఇట్లా ఏం లేదు, సింపుల్ వేరే, మనం ఇక్కడ ఏం చేయట్లేదు దీనికి సంబంధించి. జస్ట్ కెన్ తోటి మాట్లాడుతున్నావు. జస్ట్ కెన్ యూ స్పీక్ చూడండి, కెన్ యూ స్పీక్, కెన్ యూ ప్లే, కెన్ యూ సింగ్, కెన్ యూ టేక్ అంటే కెన్ యూ స్పీక్ నువ్వు మాట్లాడగలవా. కెన్ యూ ప్లే నువ్వు ఆడగలవా. కెన్ యూ సింగ్ నీవు పాడగలవా. కెన్ యూ టేక్ నువ్వు తీసుకోగలవా. కెన్ యూ సెండ్ నువ్వు పంపగలవా. కెన్ యూ యాక్ట్ నువ్వు యాక్టింగ్ చేయగలవా అంటే నటించగలవా. కెన్ యూ రీడ్ నీవు రాయగలవా, చదవగలవా. కెన్ యూ రైట్ నువ్వు రాయగలవా. కెన్ యూ డ్యాన్స్ నువ్వు నృత్యం చేయగలవా. కెన్ యూ సెల్ నువ్వు అమ్మగలవా. కెన్ యూ బై నువ్వు కొనగలవా. కెన్ యూ క్యాచ్ నువ్వు పట్టుకోగలవా. అట్లా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది ఇట్లా ఒక్కదాని నుంచే మనం ఇట్లా ఫామ్ చేసుకోవచ్చు కెన్ తోటి. అట్లా ఇట్లా యూ సెంటెన్స్ ఉంది, ఇక్కడ వి ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఇది రాలేదు, కెన్ ప్లేస్ లో వి పెట్టి మాట్లాడాలనుకో, కెన్ వి స్పీక్ మేము మాట్లాడగలమా. కెన్ వి ప్లే మేము ఆడగలమా. కెన్ వి సింగ్ మేము పాడగలమా. అట్లా మేము పాడగలుగుతామా లేదా అట్లా అంటాం కదా. అట్లా ఇంకా మన వెర్బ్ ఇక్కడ ఇవి కూడా మనకు సబ్జెక్టులు ఏముంటాయి చూసినట్లయితే మనకి ఏముంటుంది, ఐ, యు, వి, హీ, షీ, ఇట్ ఇవే ఉంటాయి. వీటిని పెట్టి మనం అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. అట్లా ఈజీ వేలో ఇంగ్లీష్ అనేది ఫామ్ చేసుకోవచ్చు సెంటెన్సెస్ అనేవి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన శ్రీ గణేష్ అఫీషియల్ ఛానల్, మన ఛానల్ పేరు ఏం పేరు, శ్రీ గణేష్ అఫీషియల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.